హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పాసిబిలిటీస్. ఇవాళ టాపిక్ వచ్చేసి శాతవాహనులు. ఈ టాపిక్లో శాతవాహనం గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీరి యొక్క జన్మస్థలం, ఏ రాజులు ఎలా పరిపాలించారు, వారి యొక్క బిరుదులు గురించి మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా ఆంధ్రాను పరిపాలించిన మొదటి రాజవంశం శాతవాహనులు పేర్కొంటారు. శాతవాహన స్థాపకుడు వచ్చి శ్రీముఖుడు. వీరిలో గొప్పవారు గౌతమిబుద్ధ శాతకర్ణి, చివరివాడు మూడవ పులోమావి. వీరి యొక్క రాజభాష ప్రాకృతం. వీరి రాజలాంఛనం సూర్యుడు. వీరి యొక్క రాజధాని కొంతమంది కోటిలింగాలు, ప్రతిష్టానపురం, దానికటకం, అమరావతి అని చెబుతూ ఉంటారు. అది ఎలా కింద చూద్దాం. వీరి యొక్క మతం, రాజులు వచ్చేసి వైదిక మతం, రాణులు వచ్చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. కోట్లింగాలు లభించిన నాణ్యములు బట్టి శాతవాహనుల కంటే ముందే కొంతమంది పాలకులు ఆంధ్రదేశంలో కోట్లింగాల నుంచి పరిపాలించారు. వారిలో గోబద, నారణ, కంవయాస, శిరవయాస, సమగోప. వీరిలో గోబద భారతదేశంలోని మొదటగా నాణాలు వేయించేవారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు వేయించిన నాణెములు కోట్లింగాల వద్ద లభ్యమయ్యాయి. ఈ నాణెములు సమగోప వేయించిన నాణెములను పోలి ఉన్నాయి. దీన్ని బట్టి శ్రీముఖుడు సమగోపి వద్ద రాజు ఉద్యోగిగా ఉండవచ్చని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఉత్తర భారతదేశంలో మహారాజు, రాజాదిరాజు అనే బిరుదులు మొదటిసారిగా కుషానులు ధరించగా, దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా శాతవాహనులు ఈ బిరుదులను ధరించారు. వీరి యొక్క జన్మస్థలం చూసినట్లయితే మొదటగా ప్రతిష్టానపురం. శాతవాహనుల యొక్క శాసనములు మహారాష్ట్రలోని నాసిక్లో లభ్యమవడం వలన వీరు నాసిక్ ప్రాంతం వారని పిటి శ్రీనివాస అయ్యంగార్ పేర్కొన్నారు. రెండవ వాదం, విదర్భ. వివి మిరాసి. గౌతమిబుద్ధ శాతకర్ణికి బెనాటక స్వామి అనే బిరుదు కలదు. ఈ బిరుదు కన్నాబెన్న అనే నది ఆధారంగా వచ్చినది. ఈ నది మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో కన్వాస్ నదిగా ప్రవహిస్తూ ఉన్నది. కావున దీని ఆధారంగా వీళ్ళు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు వివి మిరాసి. నెక్స్ట్ వచ్చి మూడవ వాదం, కన్నడవాదం. సుక్తాంకర్. శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదని వాదించాడు సుక్తాంకర్. పల్లవరాజు శివస్కంద యొక్క హిరహడ గల్ల శాసనం ప్రకారం మూడో పులామి యొక్క మెకధోని శాసనంలోని పేర్కొన్న రట్ట అనే పదం ఆధారంగా వీరు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు. ఈ కన్నడ వాదమును డాక్టర్ కె గోపాలాచారి వాదంగా కొట్టివేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రవాదం. ఇక్కడ గుత్తి వెంకట్రావు, ఏ స్మిత్, బార్నెట్ వీరు హలను వివాహం లీలావతితో తూర్పు గోదావరిలోని ద్రాక్షారామంలో జరిగింది. నాసిక్ శాసనంలో పేర్కొన్న పర్వతాలు ఆంధ్ర ప్రాంతంలో కావడం వల్ల శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం వారిని పేర్కొన్నారు. ఆంధ్ర అనేది జాతినామం, శాతవాహన అనేది రాజ్యనామం, శాతకర్ణి అనేది ఇంటి పేరు అని కె నీలకంఠర్ శాస్త్రి పేర్కొన్నారు. శాతవాహనులు ఆర్యులని బిఎస్ఎల్ హనుమంతరావు పేర్కొన్నారు. శాతవాహనులను అస్సక జానపదానికి చెందిన ఆంధ్ర గణంగా బిఎల్ఎస్ హనుమంతరావు పేర్కొన్నారు. శాతవాహనులు ఆంధ్రభృత్యులు అని వివి మిరాసి, ఆర్బి భండార్కర్ పేర్కొన్నారు. శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్రభృత్యులు కాదని డిసి సర్కార్ పేర్కొన్నారు. శాతవాహనులు ద్రావిడులుగా ఆర్ఎస్ బ్రహ్మం పేర్కొన్నారు. వీరి యొక్క రాజధానికి వచ్చినట్లయితే ప్రతిష్టానపురం నుంచి అమరావతి వరకు అంటే దానికటకం, ధరణికోటికి వచ్చారని పివి శ్రీనివాస అయ్యంగార్, వివి మిరాసి, రాయచౌదరి పేర్కొన్నారు. మొదటగా
ప్రతిష్టాపురం నుండి అమరావతికి వచ్చారని పివి శ్రీనివాస అయ్యంగార్, వివి మిరాసి, రాయచూర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి అమరావతికి, అనంతరం అక్కడి నుంచి ప్రతిష్టాపురానికి వచ్చారని బార్నెట్ అభిప్రాయం. శాతవాహనుల రాజధానికి సంబంధించి ఆమోదించిన సిద్ధాంతం ప్రకారం వీరు తొలి రాజధాని కోటిలింగాలు, తర్వాత పైఠాన్ లేదా ప్రతిష్టానపురం, అక్కడ నుంచి దానికటకం మారింది. అంటే కోటిలింగాలు, తర్వాత ప్రతిష్టానపురం, తర్వాత దానికటకం అని ప్రతిపాదించిన వారు డి రాజిరెడ్డి, వివి పరబ్రహ్మ శాస్త్రి, ఏటుకూరి బలరామమూర్తి. వీరి యొక్క వర్ణం గురించి తెలుసుకుందాం. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు, అనగా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాసిక శాసనం ప్రకారం మనం తెలుస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి గల బిరుదులు క్షత్రియ దర్పమాన వర్ధన, అంటే క్షత్రియుల అహంకారాన్ని అణచివేసినవాడు. సో దీని ప్రకారంగా వీరు క్షత్రియుల కార్యం తెలుస్తుంది. సో పురాణాలను పార్కిటర్ అనే పండితుడు డైనాసిస్ ఆఫ్ కాలియేజ్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. శాతవాహన అనే వంశం ఎలా వచ్చినది? ద్వాతంసిక పుత్తిలిక. శాతవాహనుడు అనే బ్రాహ్మణునికి నాగశ్రీకి జన్మించిన వారే శాతవాహనులు. అందువలనే శాతవాహనులను బ్రాహ్మణ వర్గానికి చెందినవారుగా పరిగణిస్తారు. దీపకర్ణ కథ. దీపకర్ణ కథ సోమదేవు రాసిన కథాసరి సాగరంలో కలదు. దీని ప్రకారం సాతురు అనే యక్షునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే ఈ శాతవాహనులు అని దీపకర్ణ కథ ఆధారంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జీనప్రభ సూర్య సిద్ధాంతం ప్రకారం జీనప్రభ సూర్య రచించిన జైన మతం గ్రంథం ప్రతిష్టానపుర కల్పన ప్రకారం బ్రాహ్మణ స్త్రీకి నాగరాజు యొక్క సంతానం వీరని, వీరి శతాది వాహనములు దానం చేయటం వలన వీరు శాతవాహన అనే పేరు వచ్చిందని తెలుస్తుంది. ప్రిజుల్కి సిద్ధాంతం ప్రకారంగా సాలి అనగా గుర్రం అని, హాన్ పహాన్ కర్ణి అనగా కొడుకు అని అర్థము. కావున అశ్వమేధం చేసిన రాజు సంతానం శాతవాహనులు. నెక్స్ట్ వచ్చేసి అభిధాన చింతామణి ప్రకారం హేమచంద్రుడు సంస్కృతంలో రచించిన అభిధాన చింతామణి గ్రంథం ప్రకారం శాతవాహన అనగా సుఖప్రధానమైన వాహనం కలిగి ఉన్నవారని అర్థం. వీరి యొక్క నాణెములు శాతవాహనుల కాలం నాటి నాణెములు నాగార్జునకొండ అంటే గుంటుకూరు ప్రజెంట్, సాలిహొండ శ్రీకాకుళం, అత్తిరాల కడప, వినుకొండ గుంటూరు జిల్లా ప్రాంతాలలో లభ్యమయ్యాయి. కొండాపూర్ మెదక్ జిల్లాలో కొండాపూర్లో శాతవాహనుల కాలం నాటి టెంకశాల బయటపడింది. ఈ నాణెములలో సరిచీముఖ శాత అని రాయబడి ఉంది. శాతవాహన నాణెములపై ఎద్దు, గుర్రం, ఏనుగు, స్వస్తిక్ గుర్తు, ఉజ్జయిని తోరణం, త్రిరత్న, సింహ, ఓడగుర్తులతో ముద్రించబడ్డాయి. నాణాలు శాతవాహనులను సదవాహనులు, సాధవాహనులు అని కూడా పేర్కొంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శాసనముల ద్వారా తెలుసుకుంటాం. ఆంధ్రదేశంలో మొదటగా శాసనాలు వేయించిన ఆంధ్రరాజులు శాతవాహనులు. బ్లూహర్ శాతవాహనుల శాసనాలపై విస్తృతంగా అధ్యయనం చేసినాడు. శాతవాహనుల అధికార భాష, శాసనాల్లో వాడిన భాష రెండు కూడా ప్రాకృతమే. అశోకుని యొక్క 13వ శిలాశాసనం ప్రకారం శాతవాహనులు మౌర్యుల సామంతులని మరియు శాతవాహనుల ఆంధ్రభృత్యులని తెలుస్తున్నది. నాగానికి వేసిన నానాగఢ శాసనం ద్వారా శాతవాహనులు మరాఠాల మధ్య గల వివాహ సంబంధాలు, మొదటి శాతకర్ణి విజయాలు అతని గొప్పతనం గురించి తెలుపుతుంది. కళింగ కారవేలుడి హంపిగుప్త శాసనం ప్రకారం కారవేలుడు మొదటగా శాతకర్ణిపై దాడి చేసి ఆ నగరాన్ని పితుండ అని పేరు పెట్టి తెలుస్తున్నది. గౌతమి బాలశ్రీ ప్రాకృతంలో వేసిన నాసిక్ శాసనంలో
రాజర్షిని పత్నిగా ఆమెను పేర్కొనడం జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి బాలశ్రీతో కలిసి లునర్హ కొండపై నివసించే బౌద్ధ భిక్షువులకు దాన ధర్మాలు చేసినట్లు నాసిక్ శాసనం తెలియజేస్తున్నది. నాసిక్ కన్హేరి శాసనాల్లో శాతవాహనులు అనే పదం కనిపిస్తున్నది. ఆంధ్రాలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం అమరావతి శాసనం. ప్రాకృత భాషలో కలదు. ఈ శాసనం అమరావతి స్తూపం యొక్క ప్రధాన ద్వారం స్తంభంపై చెక్కబడింది. ఈ శాసనములోనే మొట్టమొదటి తెలుగు పదం అయిన నాగబు లభించినది. పులోమవి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్రాకు వ్యాపించినది ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది. రుద్రాతమ్ముడు వేసిన జునాగఢ్ శాసనంలో శాతవాహనులు ఉజ్జయిని క్షత్రియుల వివాహం సంబంధాల గురించి తెలియజేస్తున్నది. కుబేరుడు వేసిన బట్టిప్రోలు శాసనం నిగమ సభలను గురించి తెలియజేస్తున్నది. మూడవ పులాం వేసిన మెగధోని శాసనం శాతవాహనుల గ్రామ పరిపాలన, గుల్మిక, శాతవాహన రాజ్య పతనం గురించి తెలియజేస్తున్నది. ఆంధ్ర శిలాశాసనం శాతవాహనుల రాజ్య పరిపాలనను తెలియజేయగా, ఉన్నాగూరు శాసనం శాతవాహనుల మంత్రి మండలి గురించి తెలియజేస్తున్నది. సో ఇక్కడ క్లియర్గా శాతవాహనుల శాసనాలు వాళ్ళు వేయించిన వారు కొన్ని ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఇక్కడ నానగఢ్ శాసనం వేయించిన వారు నాగానిక. బిల్సా శాసనం వేయించిన వారు 2వ శాతకర్ణి. నాసిక్ శాసనం వేయించిన వారు గౌతమి బాలశ్రీ రాజపత్ని. కార్లే శాసనం 2వ పులోమ వేయించినారు. ధరణికోట శాసనం వేయించిన వారు 2వ పులోమావి. ఆంధ్రాలో తొలి శాతవాహన శాసనం ఇది. ధరణికోట శాసనం అనేది 2వ పులోమ వేయించినారు. ఇది ఆంధ్రాలో తొలి శాతవాహన శాసనం. చినగంజాం శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి. నాగార్జునకొండ శాసనం విజయశ్రీ శాతకర్ణి వేయించినారు. కొడవలి శాసనం చంద్రశ్రీ శాతకర్ణి వేయించినారు. మెగధోని శాసనం 3వ పులోమావి వేయించినారు. దీంట్లో గ్రామ పరిపాలన, గౌల్మిక పతనం గురించి క్లియర్గా ఉంది. ఉన్నాగర్ శాసనం 3వ పులోమావి వేయించారు. ఉన్నాగర్ శాసనంలో మంత్రి మండలి గురించి క్లియర్గా ఉంటుంది. అదో శాసనం 3వ పులోమ వేయించారు. దీంట్లో శాతవాహనుల పరిపాలన గురించి క్లియర్గా ఉంది.